హే హాయ్ హలో దిస్ ఈజ్ సంధ్య అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఛానల్ని చూస్తుంటే కనుక మా ఛానల్లో ఇంకో 5+ వీడియోస్ ఉన్నాయి, అవి చూసి చెక్ చేయండి. ఫన్నీ రీల్స్ కూడా చేశాము, మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. సో అవి కూడా వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇప్పటి వరకు మమ్మల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ బిగ్ బిగ్ థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ వ్లాగ్లో మేము థ్యాంక్స్ గివింగ్ షాపింగ్కి వెళ్తున్నాము. మీరు నా రీసెంట్ షార్ట్ చూస్తే కనుక బర్త్డే పార్టీ అనేసి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చిండే. సో ఈ వీక్ లో థ్యాంక్స్ గివింగ్ షాపింగ్ కూడా అవుతుంది అని 1 వీక్ ట్రిప్ ప్లాన్ చేసిండే. వాళ్ళ ప్లేస్ నుండి 2 hours దూరంలో పొటోమాక్ మిల్స్ ఉంటది. జనరలీ థ్యాంక్స్ గివింగ్ అండ్ బ్లాక్ ఫ్రైడే రోజు చాలా డిస్కౌంట్స్ అండ్ సేల్స్ ఉంటాయి. సో అప్పుడు చాలా మంది షాప్ చేయడానికి వెళ్తారు. సో మేము కూడా అట్లనే షాప్ చేద్దామని వెళ్తున్నాము. ఆన్ ది వేలోనే బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము. ఇంకా ఇక్కడ రీచ్ అయ్యాము ఆఫ్టర్ 2 hours. ఇంత తొందరగా వస్తేనే అసలు పార్కింగ్ లాట్ మొత్తం ఫుల్ ఉండే. లక్కీలీ ఇంకా మాకు పార్కింగ్ లాట్ దొరికింది. సో పొటోమాక్ వచ్చాము, ఇంకా షాపింగ్ చేయడమే. సంజయ్ లాస్ట్ టైం ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది చెప్పు. నేను ఎప్పుడు ఇంత పొద్దున్న షాపింగ్ సంజయ్ ఎప్పుడు ఇంత పొద్దున లేచి రావడం ఎప్పుడు చేయలేడంట థ్యాంక్స్ గివింగ్ కి. ఇప్పుడు వైఫ్ వచ్చినాక చేంజ్ అయిపోయాడు మొత్తం. సో ఇది మేము వెళ్తున్న ఫస్ట్ స్టోర్ అనమాట. మంచి ఆఫర్ ఉంది. ఎంటైర్ స్టోర్ 9.99 కి ఉన్నాయి. స్టోర్ నేమ్ వచ్చేసి వైకీకి. ఫన్నీ అనిపించింది అసలు ఆ నేమ్, ఎప్పుడు వినలేదు. బట్ క్లాత్స్ అన్ని చాలా వర్త్ అనిపించింది. $10 కి అంటే చాలా తక్కువే ఇక్కడ. స్వెట్ షర్ట్, ఇంకా ఒక ట్రాక్ ప్యాంట్, ఇంకా 2 ఇట్లా జాగర్ ప్యాంట్ లాంటివి తీసుకున్నా. ఫస్ట్ థ్యాంక్స్ గివింగ్ షాపింగ్ చెక్అవుట్ చేయడానికి వెళ్తున్నా ఇప్పుడు. సో నెక్స్ట్ ఇక్కడ క్రాక్స్ షాప్ వచ్చాము ఫ్రెండ్స్ వాళ్ళ కోసం. సంజయ్ కూడా ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకోవడానికి చూస్తుండే, బట్ అంత ఏం నచ్చలేవు. అండ్ నాకు క్రాక్స్ కి ఫ్రంట్ లో హోల్స్ కి బటన్స్ పెడతారు కదా, జిబిట్స్ చామ్స్ అని, అవి చూస్తున్నా. చాలా చాలా క్యూట్ ఉండే. బట్ 1 చామ్ ఈస్ ఫర్ $5 అంట. 2 ప్రైజీ అనిపించి ఇంకా తీసుకోలేదు. బట్ చాలా క్యూట్ అనిపించినాయి. సంజయ్కి ఎప్పుడు ఎల్లోనే నచ్చుతాయి. ఎల్లో డర్టీ ఫెల్లో ఫేవరెట్ కలర్. సో ఇవి తీసుకున్నా అనమాట సెకండ్ షాప్ లో. సో ఇవి జీన్సెస్ తీసుకున్నా 30% ఆఫ్. బట్ ఇక్కడ లైన్ ఉంది. యాక్చువల్లీ బ్లాక్ ఫ్రైడే అంటేనే ఫుల్ లైన్లో వెయిట్ చేసి బిల్లింగ్ చేయాలి. సో అట్లా అయిపోతుంది. సో ఇక్కడ ఇంకో ఫ్రెండ్ వాళ్ళు వస్తుర్రు అని చెప్పినా కదా, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట ఫుడ్ కోర్ట్లో. సో వాళ్ళు వచ్చినాక వాళ్ళకి బాబు ఉండు కాబట్టి వాళ్ళు లేట్ అయ్యి వస్తాననిండే. మార్నింగ్ మేము తొందరగా స్టార్ట్ అయ్యాం కదా. సో
సో ఇక్కడ ఫాజిల్లో మంచి ఆఫర్ పెట్టారు. నాకు ఈ స్క్వేర్ షేప్ డయల్ నచ్చి వాచ్ తీసుకున్నా. దీనికి సంజయ్ మై లవ్ అని ఎన్గ్రేవింగ్ చేయించారు. చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ. ఇగో షాప్ లో వాటర్ తెచ్చిర్రు మహానుభావులు. సో తాగుతూ కూర్చున్నాం. ఎప్పుడైనా గర్ల్స్ షాపింగ్ వచ్చినప్పుడు ఇట్లా కూర్చుంటారా చెప్పండి? సో ఇట్లా అయిపోయింది అనమాట థ్యాంక్స్ గివింగ్ షాపింగ్. అసలు అనుకోలే నేను పొద్దున ఎంత ఎక్సైటెడ్ ఉండే అంటే షాప్ చేయడానికి. బట్ 4-5 అయ్యాక షాపింగ్ కాదు కూర్చోవాలనిపిస్తుంది. అమ్మ చాలా హెక్టిక్ ఉండే. అమ్మో నేను ఇంకోసారి అస్సలు రానని అనిపిస్తుంది. దీనికంటే బెటర్ ఇంకా మంత్లీ కొనడమే. ఏమంటావు? లాస్ట్ థ్యాంక్స్ గివింగ్ 5 PM కి షాపింగ్ స్టార్ట్ చేస్తుండే, ఇప్పుడు 6 AM కి స్టార్ట్ చేసి కాలు నొప్పి వచ్చింది. చాలా అంటే చాలా నొప్పి వేస్తున్నాయి. నేను బీదర్ సిటీలో ఉన్నప్పుడు టెంపుల్కి రేజింతల్కి వెళ్ళడానికి నడుస్తుండే చూడండి, దానికంటే ఎక్కువనే నడిచిన ఈరోజు అనిపిస్తుంది. అది గుర్తొచ్చిందనమాట. అంత టైర్డ్ అయిపోయి కూర్చున్నా. మళ్ళీ ఇక్కడ షర్ట్ కనిపిస్తే ఇక్కడ వచ్చానమాట. లాస్ట్ లో ఒక షర్ట్ తీసుకుందామని చెక్ చేసి ఒకటి నచ్చింది. ఆ షర్ట్ తీసుకొని ఇంకా బిల్లింగ్ కి వెళ్ళిపోయినాము. సో 7:30కి వచ్చాము. ఇప్పుడు ఎంత అవుతుంది? 6:30 అవుతుంది అనుకుంటా. 6:30, 7 అవుతుంది మళ్ళీ. సో 12 అవర్స్ ఏం చేసినామో ఏమో కానీ కాలు అయితే పిచ్చగానే వస్తుంది అసలు. సో ఫైనలీ షాపింగ్ అయిపోయింది. నేను చాలా కొన్నాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ థ్యాంక్స్ గివింగ్ షాపింగ్ కాబట్టి చాలా కొన్నాం. కానీ సంజయ్ వాళ్ళు ఈ హస్బెండ్స్ ఏం చేస్తారంటే నార్మల్ గా కొన్నే కొంటారు కానీ మంచి బ్రాండ్వి కొంటారు. పెద్ద అమౌంట్ వాళ్ళది ఉంటది, అదేమో చిన్ని వాళ్ళు పెద్ద ప్రైస్ ది కొనేసి ఎక్కువ డేస్ అట్లా వాడడం. గర్ల్స్ వల్ల అంత కాదు, చేంజ్ చేస్తూనే ఉంటారు అవుట్ఫిట్స్. కాబట్టి ఇంకా అన్ని స్టోర్స్ కి తిరిగేసరికి వామ్ము ఎన్నో తెలియని కొత్త బ్రాండ్స్ కూడా చూసిన ఇక్కడ నేను. అండ్ ఇది అసలు బ్లాక్ ఫ్రైడే థ్యాంక్స్ గివింగ్ షాపింగ్ లా లేదు నాకైతే. హస్బెండ్ పాకెట్స్ ఖాళీ చేసే డే అంటారు కదా, సో అట్లనే అనిపించింది. ఒక డే పెట్టుకుర్రు అనమాట ఇక్కడ యుఎస్ వాళ్ళు. సో అది చాలా బెనిఫిట్ అయింది నాకైతే. ఫుల్ అదరగొట్టేసిన వాళ్ళ పాకెట్లని మొత్తం. అబ్బో ఫుల్ చల్లగా ఉంది అసలు. మార్నింగ్ కొంచెం వెళ్తురు వచ్చినప్పుడు వచ్చిన ఇప్పుడు రిటర్న్ అవుతున్నాం. ఓ మై గాడ్, 12 అవర్స్ షాపింగ్ అంటే ఎవరన్నా నమ్ముతారు? అట్లుంటది వైఫ్స్ తోటి షాపింగ్ డే. ఫైనలీ ట్రంక్ మొత్తం ఫిల్ అవుతుంది. ఖాళీతో వచ్చింది. లైఫ్ ఇంత కొనలేనాయా? 12 ఏళ్ళు యుఎస్కి వచ్చి 12 ఏళ్ళ యుఎస్ లో 12 ఏళ్ళు అయింది యుఎస్కి వచ్చి. ఇప్పటిదాకా ఇంత షాపింగ్ నేను అట్లుంటది మరి పెళ్ళయ్యాక. బ్యాండ్ బాజా భారత్. ఇంటికి వచ్చాక ఇక్కడ ఐ వాచ్ కూడా డెలివరీ అయిందనమాట. అదే ఓపెన్ చేస్తున్నా.
ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్ చేసుకొని, యాక్చువల్లీ ఫ్రెండ్ చేసింది అనమాట, తొందరగా వచ్చిరు వాళ్ళ బాబు ఉండని చెప్పినాను కదా, సో వాళ్ళు తొందరగా వచ్చి పాపం తనే డిన్నర్ చేసింది, చోలే ఇంకా చపాతి. సో ఇది అన్నమాట మా థ్యాంక్స్ గివింగ్ వ్లాగ్. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.